శ్రీవల్లి, అయ్యో శ్రీవల్లి. శ్రీవల్లి, నీ కష్టాన్ని ఆపలేకపోతున్నాను, నీకు సహాయం చేయలేకపోతున్నాను. నా చేతగానితనాన్ని క్షమించు శ్రీవల్లి. శ్రీవల్లి, 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 శ్రీవల్లి. బాబు, అమ్మాయి వచ్చి అమ్మవారి దగ్గర దీపం వెలిగించాలి. త్వరగా తీసుకురండి. చచ్చిపోతుందండి. మనిషి ప్రాణం పోయినా పర్వాలేదు అన్నట్టు ఈ శిక్షలేంటి? చూడండి ఎలా అయిపోయిందో. తనకేదైనా జరగరాంది జరిగితే? బాబు, శిక్ష అంటేనే బాధపడటం. భరించాలి బాబు, అది కట్టుబాటు, కాదనడానికి లేదు. హలో మేడం, నేను ఇప్పటికైనా బయటికి రావచ్చా మేడం? వద్దొద్దు, అసలు ఆట ఇప్పుడే మొదలైంది. నగలు పోవడానికి కారణం శ్రీవల్లే అని ఇంతకు ముందే తనకిక్కడ శిక్ష వేశారు. తన పరువుని పంచాయతీ వరకు తీసుకొచ్చిందని మా అత్తయ్యకి తన మీద ఫుల్లుగా కోపం వచ్చింది. మనం ఏది జరగాలి అనుకున్నామో అది జరుగుతున్నప్పుడు మీరు కానీ ఆ నగలు కానీ బయటికి రావడం అస్సలు మంచిది కాదు. సరే మేడం. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు. హైదరాబాద్లో ఎక్కడ మీరు కనిపించొద్దు. పరిస్థితులన్నీ మన చేతుల్లోకి వచ్చాక నేనే చెప్తాను. మీరు ఎలా చెప్తే అలా మేడం. మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది, కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే. జాగ్రత్తగా ఉండండి. అలాగే మేడం. ఉంటాను. అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టడం అంటే ఇదే కదా. అటు అమ్మవారి నగలు నా సొంతం అయ్యాయి, చెయ్యని తప్పుకి శ్రీవల్లికి శిక్ష పడింది. అత్తయ్య దృష్టిలో తను బాగా బ్యాడైంది. మన టైం బాగా కలిసొస్తుంది. చూడమ్మా, సూర్యాస్తమయం లోపు అన్ని కార్యక్రమాలు పూర్తి అవ్వాలి. అమ్మవారికి కావడితో నీళ్లు మోసి అభిషేకం చేశాక దీపం వెలిగించాలి. ఆ తర్వాత పోయిన నగలు తిరిగి తెచ్చివ్వడానికి గడువిస్తారు. ఆ లోపు మీరు రాకపోయినా, కనిపించకుండా పోయినా మీకున్న ఆస్తులు జప్తు చేస్తారు.
జీవితాంతం మీ కుటుంబాన్ని ఈ గ్రామం వెలేస్తుంది. లేదు, నా ప్రాణం పోయినా గాని నా తింటి గౌరవం పోనీయను. ఎన్ని శిక్షలైనా అనుభవిస్తాను, ఎన్ని బాధలైనా పడతాను గాని నా భర్త కుటుంబం మీద మచ్చబడనీయను. ఆ దేవుడి నగలు కాజేసిండ్రన్న మచ్చ ఆ వంశం మీద నిలవనీయను. త్వరగా అమ్మవారికి అభిషేకం పూర్తి చేయమ్మా. ఎన్ని శిక్షలు వేస్తారండి? చేయని తప్పుకి నా భార్య శిక్షలు అనుభవిస్తుంది. తప్పు లేదని నువ్వంటున్నావు బాబు. తన చేతుల మీదుగా నగలు మాయమయ్యాయి కాబట్టి తప్పులో సగభాగం అమ్మాయిదేనని చాలామంది అంటున్నారు. తప్పదు బాబు, శిక్ష అనుభవించాలి. మీరేం బాధపడకుండ్రు. వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తుండ్రు. వాళ్ళు చెప్పింది నేను చేయాలి. గాలి నీరు వేదం చేసిందెవరు, అవుతుందెవరు, ఆపేదెవరు, ఎవరు మునుసు ఏమై సాగే కొండాడదు సెలయేరు సరయునది అడగండి ఇదేనా. గాలి నిప్పు మీరు ఒకరు. చిన్న ఏ ఒక్కరు కూడా దిగిరారా, విధినైనా కానీ ఎదిరించేవాడే, విధి లేక నేను విలపించినాడే, ఏడేడు లోకాలకి సోకేదు ఈ శోకం. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రమా వద్దనలేరా ఒకరు. ఇక్కడ ఆవులారే రక్కసి విధికి చిక్కింద ఈ లెక్కన దైవందా. సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలివేసిందా. ఈ జగమే చీకటి అయిందా. ఏ తప్పు ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైనా కానీ మాటే నీగా
శిక్షలు అమ్మవారి నగలు కనిపించినందుకు, మరి నా బావ నాకు దూరం చేసినందుకు నేను శిక్ష విధించాలి కదా. ఏమండి, వద్దు శ్రీవల్లి, కావడి దించొద్దు. నువ్వు వెళ్ళు. మీకు నిద్ర వస్తుందండి. మధ్యలో ఆగితే మళ్ళీ మొదలు పెట్టాలి. నాకేం కాలేదు, నువ్వు వెళ్ళు. వెళ్ళమంటున్నానా? సమ్రాట్, 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 ఒక నిమిషం ఉండు. ఎందుకండి, ఎందుకు ఇట్లా చేసిండ్రు? నీ మనసుకి తగిలే గాయాల నుంచి నిన్ను కాపాడలేకపోతున్నాను. కనీసం నీ ఒంటికి తగిలే గాయాల నుంచైనా కాపాడుకోలేకపోతే భర్తగా నేను బతికున్నా లేనట్టే. వెళ్ళు శ్రీవల్లి. దేవుడి విషయంలో నేను చేసిన పాపాలే నిన్ను శిక్షిస్తున్నాయి. ఆ శిక్షలు ఇంకా పెరగకూడదు. వెళ్ళు శ్రీవల్లి, వెళ్ళు.
దేవకి, చూస్తున్నావా? ఏం జరుగుతుందో కనిపిస్తోందా? పిల్లలు ఎంతగా అల్లాడిపోతున్నారో అర్థమవుతోందా? అన్నీ అర్థం అవుతున్నాయండి, కానీ మన చేతుల్లో ఏమీ లేదు. ఏమీ లేదని చూస్తూ ఎలా ఊరుకుంటాం దేవకి? ఆ శిక్షలు భరించలేక శ్రీవల్లి అల్లాడిపోతుంటే అది చూడలేక సామ్రాట్ విలవిల్లాడిపోతున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చే కొడుక్కి ఇదా మనం ఇచ్చే బహుమతి? ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చిన కొడుకు గురించి మీరు ఆలోచిస్తున్నారు. కొన్ని తరాలుగా ఈ ఇంటి గౌరవాన్ని మోసుకుంటూ వచ్చారు మన పెద్దవాళ్ళు. ఆ గౌరవం పోతుంది అని నేను ఆలోచిస్తున్నాను. అవునండి, జరిగింది చిన్న తప్పైతే డబ్బిచ్చి సర్ది చెప్పేదాన్ని. పోయింది వస్తువే అయితే ఎంత విలువైందైనా కొనిచ్చి సరిపెట్టుకోమనేదాన్ని. కానీ ఇక్కడ పోయింది అమ్మవారి నగలు, పోతుంది మన ఇంటి పరువు. ఈ 7 అమ్మవారి ఉత్సవాలు ఆగిపోవడానికి తప్పు చేసినా చెయ్యకపోయినా కారణం మనమే. ఆ తప్పు జరగడానికి కారణమైనప్పుడు శిక్ష ఎవరో ఒకరు అనుభవించాలి కదా. ఊరి వాళ్ళు మన మీదున్న గౌరవంతో దీపం పెట్టి తిరునాళ్లు వాయిదా వేసుకున్నారు. కానీ ఈలోపు ప్రకృతి వైపరీత్యాల వల్ల మరో దాని వల్ల ఈ ఊళ్ళో ఎలాంటి చిన్న అనర్థం జరిగినా అందుకు మనమే కారణమవుతాం. ఈ ఊరు ఉన్నన్నాళ్ళు మన గురించి చెప్పుకుంటూనే ఉంటారు. మనం ఉన్నా పోయినా మన కథలు పిల్లలు చెప్పుకునేలా ఉండాలే కాని పెద్దవాళ్లు చెప్తుంటే అసహ్యించుకునేలా ఉండకూడదండి. నువ్వు చెప్పేది నిజమే దేవకి, కానీ పిల్లలు నా విధంగా చూస్తుంటే నా వల్ల కావట్లేదు, తట్టుకోలేకపోతున్నాను. కొన్ని భరించాలండి, తప్పదు. కారణం ఎవరైనా కాని పడుతున్నానండి. మీరు మాత్రం పిల్లలు పడే కష్టాలు చూసి బాధపడుతున్నారు అంతే. లేదండి, మన వల్ల తప్పు జరిగింది. ఆ తప్పుకి శిక్ష శ్రీవల్లి అనుభవిస్తుందని మీరనుకుంటున్నారు. మనం అనుభవించే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను. మన వల్ల ఈ ఊరికి మంచి జరక్కపోయినా పర్వాలేదు, చెడు మాత్రం జరగకూడదు. మన తలరాత బాగోలేక అలాంటిది ఏదైనా జరిగిందో ఆ రోజు మనం ఉన్నా లేనట్టే. భగవంతుడా, వాడింటికొచ్చాడన్న ఆనందం లేకుండా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తలు కలిసున్నారన్న సంతోషం వాళ్లలో లేదు.
ఇన్నేళ్ల తర్వాత తల్లి బిడ్డ కలుసుకున్నారన్న ఆనందమూ లేదు. ఎందుకయ్యా ఇలాంటి పరీక్షలు పెడుతున్నా? వాళ్ళెప్పుడు కలిసేది? ఈ కుటుంబం ఆనందంగా ఉండేదెప్పుడు?